ఫ్రెండ్స్, ఈ భూమి మీద కొన్ని చెట్లు ఈజిప్ట్ పిరమిడ్లు కట్టక ముందే పుట్టి ఇప్పటికీ బ్రతికేస్తున్నాయి. పెద్ద పెద్ద విపత్తుల నుంచి తట్టుకుని నిలబడిన ఈ వింత చెట్ల వెనుక ఉన్న అసలైన సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఈ రోజు మనం చాలా షార్ట్ గా చూడబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు బాగా నచ్చిన చెట్టు ఏదో కింద కమెంట్ చేయండి. ఇక మరి లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బాటిల్ ట్రీ ఆస్ట్రేలియాలో ఉండే ఈ చెట్టు ఎండలకి ఎండిపోకుండా ఉండడానికి ఒక క్రేజీ ట్రిక్ వాడుతుంది. విపరీతమైన కరువు ప్రాంతాల్లో బ్రతకడానికి ఇది తన కాండాన్ని ఒక న్యాచురల్ వాటర్ ట్యాంక్ లాగా మార్చుకుని వేలాది లీటర్ల నీటిని దాచుకుంటుంది. దీని బెరడు వెల్వెట్ క్లాత్ లాగా మెత్తగా ఉంటుంది. ఇక ఇది దాదాపు 17 మీటర్ల ఎత్తు ఉంటుంది. కలాలోచ్ ట్రీ ఈ చెట్టు అసలు గ్రావిటీ రూల్స్ నే ఛాలెంజ్ చేస్తుంది. దీని కింద అసలు మట్టే లేదు, నేలే లేదు. 2 కొండల మధ్య ఉన్న ఖాళీ ప్లేస్ లో దీని వేర్లు గాల్లో వేలాడుతూ 19 మీటర్ల ఎత్తున్న ఈ భారీ చెట్టును గాల్లోనే నిలిపి ఉంచడం ఒక పెద్ద అద్భుతం. చుట్టూ ఉన్న భూమి మొత్తం వరదలకు కొట్టుకుపోయినా ఇది ఎవ్వరికి లొంగకుండా గాల్లోనే బ్రతికేస్తోంది. రెయిన్బో యూకలిప్టస్ దీని పేరు రెయిన్బో యూకలిప్టస్. దీని బెరడు పొరలుగా ఊడిపోతున్నప్పుడు లోపల నుంచి పచ్చటి, నీలి, నారింజ మరియు ఎరుపు రంగులు ఇంద్రధనుస్సులా బయటకు వస్తాయి. ఈ చెట్టు 74 మీటర్ల ఎత్తు పెరుగుతుంది మరియు చాలా స్పీడ్ గా ఎదుగుతుంది కూడా. డ్రాగన్స్ బ్లడ్ ట్రీ ఈ చెట్టు యొక్క డిఫెన్స్ సిస్టమ్ వేరే లెవెల్లో ఉంటుంది. తల కిందులుగా ఉన్న గొడుగు ఆకారంలో ఉండే ఈ చెట్టు బెరడును కోస్తే రక్తం లాంటి ఎర్రటి జిగురు వస్తుంది. ఇది చెట్టుకు న్యాచురల్ బ్యాండేజ్ అండ్ కవచం లాంటిది. నిప్పులు చెరిగే ఎండల్లో ఈ చెట్టు తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి మరియు తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవడానికి వాడుకునే న్యాచురల్ కెమికల్ సెక్యూరిటీ ఇది. క్రూక్డ్ ఫారెస్ట్ పోలాండ్ లోని ఈ అడవి ఇప్పటికీ సైంటిస్టులకు ఒక వీడని రహస్యం. ఎందుకంటే ఇక్కడి చెట్లు నిటారుగా పెరగకుండా కింది భాగంలో జే ఆకారంలో వంపు తిరిగి ఉంటాయి. దీని వెనక పూర్వకాలంలో మనుషులు చేసినటువంటి ప్రయోగాలు లేదా గ్రావిటీ లోపాలు ఉండి ఉంటాయని అనుకుంటారు. నిటారుగా ఉండాల్సిన కాండం ఇలా ఎందుకు వంగింది అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ఇది ఎవరికి ఇప్పటికీ తెలియదు. జైంట్ కపోక్ ఆర్ స్పాంజ్ ట్రీ కంబోడియాలో ఉన్న ఈ చెట్టు ప్రకృతితో కలిసి బ్రతకడం ఎలాగో చూపిస్తుంది. 70 మీటర్ల ఎత్తున్న ఈ చెట్టు యొక్క భారీ వేర్లు పురాతన దేవాలయం గోడలను గట్టిగా చుట్టేసి ఆ టెంపుల్ బరువును సమానంగా పంచుకుంటూ టెంపుల్ కూలిపోకుండా కాపాడుతున్నాయి. ఈ చెట్టు యొక్క కాయ లోపల ఉండే దూది ప్రపంచంలోనే అత్యంత తేలికైంది. అందుకే దీన్ని దిండ్లు లైఫ్ జాకెట్స్ లో వాడుతారు. ఇక్కడ ఒక క్రేజీ విషయం ఏంటంటే ఆ వేర్లు దేవాలయాన్ని పడగొట్టలేదు. దానికి బదులుగా ఆ దేవాలయం యొక్క బరువును సమానంగా పంచుకుని కూలిపోకుండా కాపాడుతున్నాయి. ఏంజల్ ఓక్ ట్రీ ఈ చెట్టు తన కొమ్మలను పక్కలకు విస్తరిస్తూ 1500 ఏళ్లుగా బ్రతుకుతూ ఉంది. దీని మెలుకలు తిరిగిన కొమ్మలు ఒకే ఒక చెట్టు అయినప్పటికీ దాదాపు 500 చదరపు మీటర్ల ఏరియాని కవర్ చేస్తూ ఒక పెద్ద అడవిలా నీడను ఇస్తాయి. దీని కొమ్మలు ఎలా ఉంటాయో తెలుసా? భూమిని అలా గట్టిగా కౌగిలించుకుని తన గుప్పెట్లోకి తీసుకుంటున్నట్లు ఉంటాయి. ఇది దూరం నుంచి చూస్తే ఒక పెద్ద అడవిలా కనిపిస్తుంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా కేవలం ఒకే ఒక చెట్టు. బోవాబాబ్ ట్రీ ఆఫ్రికాకు చెందిన ఈ చెట్టు కష్టాలను తట్టుకోవడంలో ఒక రోల్ మోడల్. 25 మీటర్ల చుట్టుకొలతతో ఉండే దీని కాండం ఒక భారీ వాటర్ ట్యాంక్ లా వేలాది లీటర్ల నీటిని దాచిపెట్టుకుంటుంది. వీటి వయస్సు 2000 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ. దీని పైభాగం చూస్తే ఆకాశంలోకి చూస్తున్న వేర్లలాగా ఉంటుంది. బలం అనేది ఎత్తులో లేదు, ఓర్పులో ఉందని ఇది మనకు నిరూపిస్తుంది. ఒలివియా ట్రీ ఆఫ్ ఊవ్స్ గ్రీస్ దేశంలో ఉన్న ఈ చెట్టు ఒక హిస్టారికల్ ప్రూఫ్. దీని వయసు దాదాపు 4000 సంవత్సరాలు అని రీసెర్చర్స్ తేల్చారు. దశాబ్దాల కాల ప్రవాహంలో ప్రకృతి మలిచిన శిల్పం లాంటి ఈ చెట్టు కాండం యొక్క వ్యాసం 3.9 మీటర్ల కంటే కూడా ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే 4000 ఏళ్లు గడిచినా ఇది ఇప్పటికీ ఓలివ్ పండ్లను ఇస్తూనే ఉంది. డెడ్లీ పెట్రిఫైడ్ ఫారెస్ట్ నమీబియా ఎడారిలోని ఈ ఏరియా ఒక వింత దృశ్యాన్ని చూపిస్తుంది. 700 ఏళ్ల క్రితం నీరు లేక ఎండిపోయిన ఈ చెట్లు ఇక్కడి విపరీతమైన పొడి వాతావరణం వల్ల కుళ్ళిపోకుండా అలాగే ఉండిపోయాయి. అందువల్ల ఇవి సూర్యుడి ఎండకి బొగ్గులా నల్లగా మారిన ఇప్పటికీ ఇనుములాగా స్ట్రాంగ్ గా నిలబడ్డాయి. అందుకే ఇది ఫోటోగ్రాఫర్స్ కి ఫేవరెట్ స్పాట్.
ద ప్రెసిడెంట్ ట్రీ. కాలిఫోర్నియాలోని ఈ భారీ చెట్టు నేచురల్ ఇంజనీరింగ్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దాదాపు 75 మీటర్ల ఎత్తు, 3200 ఏళ్లు వయసు ఉన్న ఈ చెట్టు పవర్ కేవలం సైజ్ లో లేదు, దాని ఇంజనీరింగ్ నిర్మాణంలో ఉంది. ఇది ఒక బాణంలా సన్నగా పైకి పెరగకుండా ఒక భారీ స్తంభంలా పెరుగుతుంది. గాలి వానలకు పడిపోకుండా ఉండడానికి దీని పైభాగం పొరలు పొరలుగా తనకు తాను బలాన్ని ఇచ్చుకుంటూ ఎదుగుతోంది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న మోస్ట్ అమేజింగ్ అండ్ మిస్టీరియస్ చెట్లను. వీటిలో మీకు ఏ చెట్టు బాగా నచ్చింది, ఏది చాలా వింతగా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.